ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందితిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ యొక్క జీవితంలో వారి దేవునికి ఎప్పుడైతే మొర్రపెట్టారో వారు తమ బాధల నుండి, తమ యొక్క బంధకాల నుండి విడుదల పొంది ఉన్నారని దావీదు సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారి జీవితమును మనం చూచినట్లయితే 430 సంవత్సరాలు తమది కాని పరదేశమందు అనగా ఐగుప్తు దేశమందు వారు బానిసలుగా ఉండిరి. ఆ బానిస బ్రతుకులో వారు ఎన్నో కష్టములను, బాధలను అనుభవించారు. కొంతమంది బందీలుగా బంధించబడి వారు చాలా చిత్రహింసలు చేయబడ్డారు. ఆ కారణమును బట్టి వారు దేవునికి ప్రార్థన చేశారు. వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు నిట్టూర్పులు విడిచుచు దేవునికి మొర్రపెట్టగా ఆ మొర దేవుని యొద్దకు చేరెను. ఆ మొరను దేవుడు అంగీకరించెను. ప్రియమైనటువంటి వారులారా, మీ జీవితంలో దేవునికి ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైతే మొరపెడుచు ఉన్నారో అప్పుడు ఆయన మీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. అంతేకాకుండా వాక్యం ఇలాగూ చదివిచుచున్నది, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయిలు ప్రజల యొక్క కష్టములను, బాధలను చూసినటువంటి దేవుడు, వారి దుఃఖములను చూచినటువంటి దేవుడు, వారి మొరను అంగీకరించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయమందు నీ బాధ ఏమైనా, నీ దుఃఖం ఏమైనా, నీ సమస్య ఎలాంటిదైనా దానంతటినీ ఆయన చూస్తున్నాడు, వినిచున్నాడు, నీ మొరను ఆలకిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీకు కలిగిన దుఃఖమును బట్టి నువ్వు చింతించవద్దు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. ఇజ్రాయేలు వలె నువ్వు మొర్రపెట్టు. వారు మొర్రపెట్టారు, విడుదల నొంది ఉన్నారు. నీవు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అది ఎలాంటి జటిలమైన సమస్య అయినా దేవుడు నీకు విడుదలనివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చెయ్యి, విడుదల పొందు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో అప్పుడే నీ ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. విడుదల అవుతుంది. తప్పక దేవుని సందులో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, రాజా, మా రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవ, వారు నీకు మొర్రపెట్టినప్పుడు వారికి విడుదల కలిగించావు. అలాగనే నీ బిడ్డలు నీకు మొర్రపెట్టుచుండగా నీ బిడ్డలకు విడుదల దయచే. నీ బిడ్డల యొక్క సమస్యల నుండి, వారి బంధకాల నుండి, వారి కష్టముల నుండి ప్రభా వారికి విడుదల దయచే. దేవ, విడుదల లేకుండా పాపమనే దాస్యత్వములో నీ బిడ్డలు ఉన్నారు. ఆ దాస్యము నుండి విడుదల కోసం వారు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి ఆ పాపమనే దాస్యము నుండి నీ బిడ్డలకు విడుదల దయచి. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో ప్రార్థన అనుభవం దయచే. విడుదలను అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.